వెల్కమ్ టు టుడే టీవీ. వాలంటీర్ వ్యవస్థ ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఆ వాలంటీర్ వ్యవస్థ గురించి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైనటువంటి హామీ అయితే ఇవ్వడం జరిగింది. వాలంటీర్లు ఎవరు కూడా రాజీనామా చేయమాకండి, మీకు ఎలాంటి దోకా లేదు, మీకు ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగం ఉంటుంది, అలాగే మీకు ఇచ్చేటువంటి గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కి పెంచుతానంటూ కూడా అప్పట్లో ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీకి అనుకూలంగా వైసీపీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసమే మేము రాజీనామా చేస్తున్నామంటూ కూడా దాదాపుగా 1,00,000 పైచిలకు వాలంటీర్లు అయితే రాజీనామా చేయడం జరిగింది. ఇక 1,50,000 వాలంటీర్లు అయితే రాజీనామా చేయకోకుండా అలా స్తబ్దుగా అయితే ఉండిపోవడం జరిగింది. ఇక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ ఓడిపోవడం జరిగింది. తర్వాత ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేపట్టిన దాదాపుగా 20 రోజులు దాటినా కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు? గతంలో తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థ గురించి విమర్శలు చేసింది. ఆ తర్వాత ఎన్నికల సమయంలో వాలంటీర్లకి సానుకూలంగా మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది అంటూ కూడా అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఇక ఏపీ క్యాబినెట్ కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి ఏ యొక్క స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోగా అతి త్వరలోనే నిర్ణయం తీసుకోబోతూ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ గురించి ఆలోచన చేస్తున్నారంటూ కూడా ఒక అస్పష్టమైనటువంటి ప్రకటన చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ విధమైనటువంటి ప్రకటన చేయబోతూ ఉన్నారు, రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల గురించి ఏ విధమైనటువంటి నిర్ణయం ఉంటుంది, రాజీనామా చేయనటువంటి వాలంటీర్ల గురించి వారిని ఏ విధంగా ఉద్యోగాలకు తీసుకునే అవకాశం ఉంటుందా లేదా అంటూ కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఈరోజు ఉదయం ఏపీ హైకోర్టు అయితే ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలుపుతూ కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కొద్దిసేపు క్రితమే ఒక నోటీసులు అయితే ఏపీ ప్రభుత్వానికి అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా ఎన్నికల కమిషన్కు కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఎన్నికల సమయంలో కొన్ని రోజుల క్రితం ఏపీలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో కొంతమంది వాలంటీర్లు వైసీపీ పార్టీ కోసం రాజీనామా అయితే చేయడం జరిగింది. ఇలా మూకుమ్మడిగా వాలంటీర్లు అంతా కూడా రాజీనామా చేసినటువంటి సమయంలో ఏపీ హైకోర్టులో కొన్ని పిటిషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది కొంతమంది వ్యక్తులు. ఎందుకంటే కావాలనే రాజకీయంగా వాలంటీర్లు రాజీనామా చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ రాజీనామాలు ఆమోదం తెలపవద్దు అంటూ ఆ రాజీనామాలను నిలుపుదల చేయాలంటూ కూడా అప్పట్లో ఏపీ హైకోర్టులో కొన్ని పిటిషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. అయితే గతంలో ఏపీ హైకోర్టు కొంతమేర విచారణ జరపడం జరిగింది. ఆ తర్వాత విచారణకు అయితే కొంత బ్రేక్ పడడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా కొలువు తీరింది కాబట్టి ఈ యొక్క కేసుకు సంబంధించి వాలంటీర్ల రాజీనామా గురించి ఏపీ హైకోర్టు తాజాగా విచారణ అయితే జరపడం జరిగింది. ఈ విచారణ సందర్భంగా వాలంటీర్ వ్యవస్థ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ తన అభిప్రాయాన్ని తెలిపి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో అతి త్వరలోనే ఏపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ గురించి తన అభిప్రాయాన్ని ఏపీ హైకోర్టుకు అయితే తెలబోతూ ఉంది. ఇప్పటి వరకు కూడా అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ గురించి ఏ విధమైనటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోగా మరింత ఆలోచన చేస్తూ ఉన్నాం, వాలంటీర్ వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటూ మంత్రి పార్థసారథి చెప్పడంతో అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగే పెన్షన్ల పంపిణీ కూడా సచివాలయ ఉద్యోగులకి ఇవ్వడంతో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా పూర్తిగా రద్దు చేయబోతున్నారంటూ కూడా అందరూ ఆలోచన చేస్తున్న సమయంలో తాజాగా ఏపీ హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి దాఖలు చేసినటువంటి నోటీసుల ప్రకారం కనుక చూసుకుంటే అతి త్వరలోనే ఏపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అనేది చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. వాలంటీర్ వ్యవస్థ గురించి ఏపీ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తూ ఉంది, వాలంటీర్ వ్యవస్థను ఉంచాలా లేదా రద్దు చేయాలా, అలాగే రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల గురించి ఏ విధమైనటువంటి నిర్ణయం ఉండబోతుంది, అలాగే రాజీనామా చేయనటువంటి వాలంటీర్ల గురించి వారిని ఇతర సేవల్లోకి ఉపయోగించుకుంటారా లేదా వాలంటీర్ వ్యవస్థనే కొనసాగిస్తారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తన యొక్క అభిప్రాయాలు తెలుపుతూ కూడా అతి త్వరలోనే ఏపీ హైకోర్టుకు కౌంటర్ అనేది దాఖలు చేయబోతుంది. కాబట్టి మరికొద్ది రోజుల్లోనే ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది.